అతి పరిశుద్ధుడగు క్రీస్తేసు నామమందు ప్రియులకు సహోదరులారా, ఈనాడు ఈ వాక్కు సందేశాన్ని ఆలకించుచున్నటువంటి మిమ్మందరినీ దేవాది దేవుడు ఆశీర్వదించుచున్నాడు. ఒకానొక గ్రామమందు ఒక సాంప్రదాయకమైనటువంటి కుటుంబము జీవిస్తూ ఉండేది. ఈ కుటుంబము తమకు వంశపారంపర్యంగా సంగీత వాయిద్యాలను వాయించగలిగేటువంటి ఒక కుటుంబం ఇది. వాటిని తయారు చేయడము, వాటిని వినియోగించటంలో వీరికి వీరే సాటి. మరి అటువంటి సాంప్రదాయకమైనటువంటి ఈ కుటుంబంలో తరాలు తరబడి తరాలుగా ఈ అలవాటు సంగీత వాయిద్యాలకు తంబూర, సితార, గిటారు, వయోలిన్ ఇటువంటి వాటినన్నిటిని కూడా వారు వాయిస్తా ఉండేవారు. మరి ఈ ఆధునిక కాలము ఎప్పుడైతే వచ్చిందో, ఈ కాలంలో అందరూ కూడా ఈ యొక్క పాతకాలపు సాంప్రదాయాలనే అనుసరించాలని ఏమీ లేదు. అటువంటి ఒత్తిడిని కూడా ఎవరి మీదకి తీసుకురావడానికి అవకాశం కూడా లేదు. మరి ఇటువంటి నేపథ్యంలో వచ్చినటువంటి ముందటి తరాలు ఈ వెనుకటి తరాలు కొనసాగించినటువంటి ఈ సంగీత వాయిద్యపు కళను పోగొట్టుకున్నారు. అందరూ రకరకాల ఉద్యోగాలతో వేరు వేరు ప్రాంతాల్లో స్థిరపడడం మొదలుపెట్టారు. పూర్తిగా తమ యొక్క వంశపారంపర్యంగా వచ్చినటువంటి ఈ సంగీతపు వాయిద్యాలను వాయించే కళను పోగొట్టుకున్నారు. కాకపోతే ఆల్రెడీ ఇంట్లో ఉండేటువంటి ఈ సంగీత వాయిద్యాలనన్నీ కూడా మూలకు పడేశారు. అన్నీ దుమ్ము పట్టిపోయాయి. వాయించలేని కొన్ని స్థితిలో ఉండిపోయాయి. మరి ఈ సామానంతా కూడా వేలం వేసి అమ్మాలని అనుకున్నారు. మరి ఒకరోజు అంతా వేలానికి సిద్ధం చేశారు. ఏదో వచ్చిన కాడికి వచ్చుద్ది అని అనుకుంటూ ఈ యొక్క వేలాన్ని ఏర్పాటు చేశారు. ఈ వేలాన్ని మొదలుపెట్టిన వెంటనే ఒక రూ. 100 నుంచి పాట పాడారు. ఒక 400 వరకు పోయింది. ఒకటోసారి, రెండోసారి అని చెబుతూ ఉన్నారు. ఇక మూడోసారి అని బెల్లు కొట్టే లోపు మధ్యలో ఒక వ్యక్తి వచ్చి వేలాన్ని ఆపేస్తాడు. వేలాన్ని ఆపి అక్కడుండేటువంటి ఆ సంగీత వాయిద్యాన్ని తీసుకొని దాని మీద ఉండేటువంటి ఆ దుమ్మును దులిపి దాని స్క్రూలు, స్ట్రింగ్‌లు అన్నీ కూడా బాగా బిగించి దాన్ని వాయించటం మొదలుపెట్టారు. ఒక 10 నిమిషాలు ఆ యొక్క ఇన్‌స్ట్రుమెంట్‌తో చక్కటి మధురమైనటువంటి సంగీతాన్ని ఆ వాతావరణం అంతా కూడా నింపేశాడతడు. అలా చేసిన తర్వాత ఇప్పుడు వేలం వేయండి అని అతడు అక్కడ పెట్టేశాడు ఆ వస్తువుని. మరి 400 దగ్గరే ఆగిపోవాల్సినటువంటి ఈ వస్తువు ఇప్పుడు వేలల్లోకి వేలం పాటెళ్ళిపోయి 40,000కు పైగా అది అమ్ముడైపోయింది. మామూలుగా అయితే దాన్ని తయారు చేయగలిగేటువంటి ఖర్చు ఒక 3,000-5,000 వరకు ఉంటుంది. కానీ వేలం వేస్తే మొదట్లో ఒక 400 మాక్సిమం పలికింది. కానీ ఎప్పుడైతే ఈ సంగీతకారుడు వచ్చి దాన్ని అన్నీ కూడా సెట్ చేసి మరి దాన్ని ప్లే చేశాడో తర్వాత 40,000కు పైగా అది అమ్ముడైపోయింది. కనీసము తయారు చేసిన ఖర్చు కూడా రానటువంటి ఒక స్థితి నుంచి ఒక్క క్షణంలో దాని విలువ మాత్రము దానికి పెట్టినటువంటి ఖర్చుకు 10 రెట్లు ఎక్కువ వచ్చేలాగా ఆ పరిస్థితి అంతా కూడా మారిపోయింది ఒక్క క్షణంలో. దీనికి కారణం ఎవరు? ఆ సంగీతకారుడు. ఆ సంగీతకారుని యొక్క స్పర్శ చేత దాని విలువనే మారిపోయింది. దీనినే మాస్టర్స్ టచ్ అని అంటారు. ఇక్కడ మన వాక్యం ప్రకారంగా ఆలోచన చేస్తే దీనినే దేవుని స్పర్శ అని కూడా మనం పిలవవచ్చు. ఈనాటి సువిశేషములో శిష్యులు ఇటువంటి మాస్టర్స్ టచ్ దేవుని యొక్క స్పర్శను పొందుతున్నారు తమ జీవితాల్లో. శిష్యులు సామాన్య జనుల్లాగా, జాలరులుగా తమ యొక్క పడవలను చక్కబెట్టుకుంటూ ఆ యొక్క సముద్రపు ఒడ్డున ఉంటూ ఉన్నారు. ప్రభువు ఆ దిశగా వచ్చి వారిని పిలుస్తా ఉన్నారు. ఆ రోజు ఆ క్రీస్తు స్పర్శ ద్వారా వారి జీవితాలు అమాంతం మారిపోతూ ఉన్నాయి. వారి జీవన స్థితిగతులు, జీవించే విధానము పూర్తిగా మారిపోతుంది. అదే విధమైనటువంటి స్థితిగతులు మన జీవితాల్లో కూడా జరుగుతుంది. దేనికి కొరగానటువంటి వారిని, నీకు విలువ లేదని, నీవు దేనికి పనికిరావని నిన్ను అందరూ గేలి చేస్తూ ఉన్నా, ఇదిగో రండు
దేవుని స్పర్శ మీ జీవితాన్ని మార్చివేస్తుందని ఈనాటి వాక్కు మీకు తెలియజేస్తున్నది. నీ జీవితం యొక్క విలువను దేవుడు నిర్ధారిస్తాడు. ఇష్టం లేనటువంటి కష్టముతో, లాభం లేని శ్రమతో వేసారిపోయినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ప్రభు దగ్గరకు రండు. ఆ దేవుని స్పర్శ చేత మీ శ్రమను అతడు ఫలింపజేస్తాడు. అతని చెంతనున్నప్పుడు నీ జీవిత విలువను నువ్వు కనుగొంటావు. నీ జీవన మార్గాన్ని నువ్వు చూస్తావు. నీవు పయనించేటువంటి నీ దారిలో నువ్వు స్థిరపడతావు. అతనితో పాటు నీ పయనం ఎల్లప్పుడూ కూడా కొనసాగుతుంది. ఈనాడు ప్రియులకు సహోదరులారా, ఇటువంటి దైవీకమైనటువంటి స్పర్శతో తమ జీవితాలు ఆరంభించారు ఆ శిష్యులు. ఇటువంటి శిష్య బృందముతో క్రీస్తు తన సువార్తను ఆరంభిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే యోహాను బందీ చేయబడ్డాడు అనే విషయం తెలుసుకుంటాడో, యేసు ప్రభువు ఇదిగో ఈ గలిలయ చుట్టుపక్కల ప్రాంతాలలో తన యొక్క పరిచర్యను ఆరంభిస్తూ ఉన్నాడు. ఈ గలిలయ ప్రాంతాలలోనే జెబులూను, నఫ్తలి అను ప్రాంతాలు కూడా కలవు. జెబులూను నందు నజరేతు, నఫ్తాలి నందు కఫర్నహూము కూడా కలవు. మరి ఈ ప్రాంతాలలో ఎక్కువగా వ్యవసాయదారులు, జాలర్లు ఉండేవారు. వారు యూదులు, అన్యులు అందరూ కలగలిపి జీవించేవారు. కాబట్టి ఇక్కడ అందరూ కూడా మిక్స్ అయి ఉంటారు. అందుకనే వీరు అనేకమైనటువంటి కొత్త సిద్ధాంతాలను, కొత్త వ్యక్తులను కూడా తమ మధ్యకు ఆహ్వానించేవారు. పైగా ఈ చుట్టుపక్కల అనేకమైనటువంటి చిన్న చిన్న గ్రామాలు కూడా ఎన్నో జీవిస్తూ ఉండేవి. కానీ యెరూషలేము దీనికి భిన్నం. యెరూషలేమునందు అక్కడ యూదులు ఎక్కువగా ఉన్నారు. అందుకే వారు వారి వారి విధానాల్లో పూర్తిగా నిండిపోయారు. అందుకే వారు క్రీస్తు రాజ్య స్థాపనకు అక్కడ ఎన్నో వ్యతిరేకమైన శక్తులుండేవి. కాబట్టియే యేసు ప్రభువు మొదట అన్యులకు క్రీస్తు రాకను, మాటను, సువార్తను వినగలిగేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ముందుగానే దీన్ని తీసుకొని వెళ్తున్నాడు. అంటే ఈ యెరూషలేము శక్తులు ఓడించలేనటువంటి ఒక రాజ్యాన్ని యేసు ప్రభువు ముందుగానే ఈ అన్య ప్రజల మధ్యలో ఏర్పాటు చేసి, చివరిగా అతడు ఈ యొక్క యెరూషలేమునకు వెళ్ళి అక్కడ తన ప్రాణాల్ని విడిచిపెడుతున్నాడు. మరి ఈ అన్యజనులు నివసించేటువంటి ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, ఇవి చీకటిన వసించేటువంటి స్థలాలు అని వాక్కు మనకు చెబుతుంది. ఈనాడు మొదటి పట్టణంలోను, అదేవిధంగా సువిశేష పట్టణంలోను, ఇదిగో జెబులూను, నఫ్తాలి ఈ ప్రాంతములో చీకటిలో నడిచేటువంటి జనాలు. కానీ వీరి మీద ఒక ప్రకాశవంతమైన వెలుగు ఉదయించింది. ఆ వెలుగు క్రీస్తు. క్రీస్తు తన సువార్త వెలుగునిచ్చాడు. తన విశ్వాస వెలుగునిచ్చాడు. వారందరి జీవితాలను కూడా తన యొక్క శక్తి చేత వెలిగింపచేశాడు. తన రాజ్యపు వెలుగును అక్కడ స్థాపించాడని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి క్రీస్తు ఈ ప్రాంతాల యందు చేసేటువంటి పరిచర్య ప్రవక్త యొక్క ప్రవచనము కూడా నెరవేరేటువంటి రీతిగా ఒక పరిపూర్ణతను చేకూరుస్తుందని మనకు తెలియచేస్తూ ఉంది. అంతే విధంగా ఎప్పుడైతే ప్రభువు ఈ వెలుగును వీరికి ప్రసాదించాడో, ఇదే వెలుగును శిష్యులు సంపాదించుకుని తన యొక్క సువార్తను కూడా కొనసాగించారు. ఈనాటి రెండవ పట్టణంలో మనం అదే చూస్తున్నాం. పౌలు గారు, ఇతర శిష్యులు అందరూ కూడా అనేకమైన ప్రాంతాల్లో ఈ స్వార్థ వెలుగును, విశ్వాస వెలుగును పంచుతా వెళ్ళారు. అనేక చోట్ల సంఘాలను ఏర్పాటు చేశారు. కానీ అసలైనటువంటి చిక్కు ఇక్కడనే వచ్చింది. ఇక్కడ ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగు అనేది ఎలా వచ్చింది? క్రీస్తు వల్ల. ప్రతి ఒక్కరి జీవితానికి ఒక మార్పు అనేది ఎక్కడ సిద్ధిస్తుంది? దేవుని యొక్క స్పర్శ వల్ల. ఇది ప్రధానమైనటువంటి అంశం. కాకపోతే ఈ సువార్త వ్యాప్తినందు జనాలు తమ ఆలోచన విధానాలు మారిపోయాయి. అందుకే ఈనాటి రెండో పట్టణంలో మనం చూస్తున్నాం. ఆ కొరింథీ యొక్క సంఘములో అనేక రకాల విభజనలు. నేను క్రీస్తు శిష్యులని కొందరు, నేను అపొల్లో శిష్యులని కొందరు, నేను పౌలు శిష్యుడినని కొందరు, మరికొందరు నేను పేతురుకు సంబంధించిన వాడిని. అందరూ వారిలోనే వారు విభజన చేస్తున్నారు. పేరుకేమో కొరింథీ సంఘము, కాకపోతే వారిలోనే విభజన. ఒక్కొక్కరు ఒక్కొక్కరికి సంబంధించిన వారు. అంటే వీరు ఇలా అనేటువంటి ఈ దిశగా ఆలోచన చేసినప్పుడు వారు అసలైనది, ముఖ్యమైనది ఏంటి? క్రీస్తు. ఆ క్రీస్తు స్పర్శ, ఆ విశ్వాసము, దానిని వారు మర్చిపోతున్నారు.
ఎంతసేపు మా పౌలు గొప్ప కాబట్టి మేము పౌలు పక్క నిలబడతామని, పేతురు గొప్ప పేతురు పక్క నిలబడతామని ఇలాగే ఆలోచన చేశారే గాని, ఎవ్వరు కూడా వీరందరూ కూడా చేసేది క్రీస్తు సువార్తనే. దేవుడు ఏది సిద్ధిస్తాడో, ఏది శాసిస్తాడో, ఏది కోరుకుంటాడో అదే మనం చెయ్యాలి అనేటువంటి ఒక ఆలోచన విధానాన్ని వారు పోగొట్టుకున్నారు. అందుకే క్రీస్తు యొక్క వెలుగును వారు పోగొట్టుకుంటున్నారు. క్రీస్తును మర్చిపోతున్నారని మనం చెప్పవచ్చు. అనేక సార్లు మన జీవన విధానంలో కూడా ఇలాగే జరుగుతుంది. అసలైనటువంటి క్రీస్తును మనం విడిచిపెట్టి అనేకమైనటువంటి ఇతర విషయాల్లో మనం ముందుకు సాగిపోతున్నాం. మరీ ముఖ్యంగా ఈ ఆధునిక సమాజంలో ఇదే జరుగుతుంది. ఏమైనా అంటే మనం మోడర్న్ పీపుల్, ఆధునికమైనటువంటి ప్రజలు, ఈ కొత్త యుగము, ఇంత అభివృద్ధి చెందినటువంటి విజ్ఞానము మానవునికి ఉంది. ఇంతటి మేధో సంపత్తి కలిగిన మానవుడు ఇంకా ఆ పాతవైనటువంటి మతము, విలువలు వీటిని పట్టుకొని ఎన్నాళ్ళుండేది? ఇవన్నీ కూడా ఈ కాలంలో ఎక్స్‌పైర్ అయిపోయినవి అని మనం వాటిని మూలన పడేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తులు ఎందరో ఉన్నారు. అందుకనే 'ల్యూమన్ ఫిదెయ్' విశ్వాస వెలుగు అనేటువంటి విశ్వలేఖనందు పోప్ ఫ్రాన్సిస్ గారు ఈ ఆధునికతకు, విశ్వాసానికి మధ్య ఉండేటువంటి ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. చాలామంది ఈ ఆధునిక సమాజంలో తమ జీవితాల్లో క్రీస్తు వెలుగు ప్రకాశించటం లేదు. ఈ విశ్వాసం అనేది ఒక భ్రమల దీపంగా భావిస్తూ జీవిస్తూ ఉన్నారు. ఈ ఆధునికతలో ఆధ్యాత్మికము ఈ విధంగానే కనుమరుగైపోతూ ఉన్నది. ఎందుకంటే ఈ ఆధునికతలో ప్రతీదీ నిరూపితమవ్వాలి. రుజువులు కావాలి. నిరూపించలేనిది నిజము కాదు అని అనుకుంటూ, ఈ మతము, విశ్వాసము అన్నీ పాతవే. ఈ ఆధునిక సమాజంలో వీటికి స్థానమే లేదు అని అనుకుంటున్నారు. ఇది వాస్తవమే. ఈ ఆధునిక సమాజంలో మానవునికి ఆధ్యాత్మికత లేదా విశ్వాసము లేదా దైవము అనేటువంటివి కూడా ఒక ఔట్‌డేటెడ్ ఐడియాస్‌గా తీసి పక్కన పారేస్తున్నారు. ఇవన్నీ పాత విషయాలు పట్టించుకోరు. ఈ కాలంలో దేవుడు, దయ్యం అని మాట్లాడినప్పుడు, "ఏ కాలానికి చెందావు నాయనా? ఇంగ ఇదే ఆలోచనలతో బ్రతుకుతున్నావా?" అని ప్రశ్నించేవారు లేకపోలేదు ఈ లోకంలో. పైగా మానవుని శైలి, ఆలోచన తీరు ఎలా ఉందంటే, ఎప్పుడు కూడా మనం ఒకటి వినియోగిస్తుంటే, రానున్న కాలంలో అంతకు మించినది మనం వినియోగించాలి. అంతకంటే గొప్పది వినియోగించాలి. అందుకే ముందు వాడిన ఫోను కంటే మంచి ఫోనే కొనేస్తాం. ముందు వినియోగించినటువంటి డ్రెస్ కంటే మంచి లేటెస్ట్‌వే మోడల్స్‌ని మనం కావాలని కోరుకుంటాం. ఎందుకంటే పాతగా అయిపోయినాయి. ఇంక వీటికి విలువ లేదు అని ఒకటి మనం మైండ్‌లో ఫిక్స్ అయిపోతాం. అందుకే విశ్వాసాన్ని బట్టి కూడా ఇదే విధమైన ధోరణి కనబరుస్తా ఉన్నాం. విశ్వాసము ఎప్పటిదో, ఎన్ని వేల సంవత్సరాలదో పాతబడింది. ఇంక వ్యర్థం అది. వినియోగం లేదది. నిజంగా ఈ విశ్వాసం అనేది పాతకాలం నాటి నుంచి వస్తూ ఉన్నది కాబట్టి, ఎన్నో వందల, వేల సంవత్సరాల క్రితం నుంచి ఉన్నది కాబట్టి, అంత మాత్రానికే దీనికి విలువ లేనటువంటిదిగా ఇది నిరుపయోగమని మనం ఎలా చెప్పగలం? కొన్ని వందల రకాల, కొత్త రకాల వంటకాలు రోడ్డు మీద మీరు జూస్తారు. అన్ని చేయడం జూస్తారు. ఇంట్లో మాత్రం ఎప్పుడు అదే అన్నము, కూరగాయలతో చేసిన ఆహారము ఇదే ఉంటుంది. ఎవరికీ నచ్చదది. ఎందుకంటే అది ఎప్పుడు జూసేదే గాబట్టి నచ్చదు. కానీ బయట మాత్రం ఎన్నో రకాలుగా ఆహార పదార్థాలు మనం జూస్తాం. అందుకే వాటిని తినాలి, వీటిని తినాలని నోరు అక్కడికి వెళుతుంది. కానీ అసలైన ఆరోగ్యము ఈ పాతది అని అనిపించేటువంటి ఆహార పదార్థాలు తయారు జేసే మన సొంతింటి ఆహారమే ఆరోగ్యానికి మేలు అన్న విషయము మనం మర్చిపోతుంటాం. ఈ ప్రపంచంలో రోజుకొక ట్రెండు, వారానికొక లేటెస్ట్ ఫోను, నెలకొక కొత్త కంపెనీ ఏర్పడుతుంది. అంత మాత్రాన పాతవైనవన్నీ గతించాలని లేదు. పాతవి అని పిలువబడే ప్రతీది వ్యర్థమని చెప్పలేము. అవన్నీ అనవసరమని చెప్పడానికి ఆస్కారం లేదు. ఆనాడు కొరింథీ సంఘంలో అదే జరిగింది. మొదట క్రీస్తు సువార్తను ప్రకటించాడు. ఆ సువార్తను పౌలు గారు తీసుకొచ్చి అక్కడ స్థాపించారు. తర్వాత ఇతర శిష్యులొచ్చారు. అపొల్లో వచ్చారు. ఇంకొకరొచ్చారు. మరొకరొచ్చారు. అందరూ వస్తున్నారు.
అంటే ఆ మొదట వచ్చిన వాడు స్థాపించి ఎళ్ళిపోయాడు. అతన్ని మర్చిపోయారు. ఇంకొకరొచ్చారు. అందరూ అతనికి ఫాన్స్ అయ్యారు. తర్వాత మరొకరొచ్చారు. కొంతమంది అతని పక్క ఎళ్ళిపోయారు. ఈ విభజన చేస్తూనే ఆ అసలైనటువంటి సువార్త అంతరార్థము, మూల కేంద్రము క్రీస్తు అన్న విషయమే వారు మర్చిపోవడమే ఇక్కడ దౌర్భాగ్యమైనటువంటి విషయం. ఇప్పటికీ కూడా మన సంఘాల్లో ఇదే విధమైనటువంటి విభజన పరిస్థితిని మనం చూస్తూనే ఉన్నాం. అనేక మంది కొత్త బోధకులు వస్తూ ఉన్నారు. అయిపోయింది. వాళ్ళ అనుచరుడనని, వాళ్ళ సంఘానికి చెందిన వాళ్ళని ఇలా ఎళ్ళిపోతూ మనలో మనకే చీలికలు. కానీ వాస్తవానికి ఆరంభం నుంచి ఉన్నటువంటి ఏకైక సంఘం కేవలం మన సంఘమే. క్రీస్తు అపోస్తలుల బృందముతో ఉన్నటువంటి ఆ ఏకైక సంఘం మనదే. కానీ మనమే ఈ కొత్త బోధకుల వలన విభజనలు సృష్టించబడి రకరకాల బోధకుల వల్ల వివిధ రకాల అనుచరులుగా, బృందాలుగా, సంఘాలుగా, చీలికలు మన మధ్యనే విపరీతమైనాయి అని మనం తెలుసుకోవాలి. అందుకే ఇటువంటి స్థితిగతుల్లో పౌలు గారు మనకు హెచ్చరిస్తున్నారు. మిమ్మల్ని పిలిచిందెవరు? మీరు ఎవరి నామమున మీరు జ్ఞానస్నానం పొందితిరో మర్చిపోతిరా? మీరు క్రీస్తు నామమున జ్ఞానస్నానం పొందారు. ఆ క్రీస్తును బట్టి మీరుండండి. అంతేకాని ఏదో విషయాన్ని బట్టి చీలికలుగా విభజనలు సృష్టించడానికి ప్రయత్నం చేయవద్దు. అటువంటి స్థితిగతుల్లో మీరు జీవించవద్దు. ప్రభువు మత్తయి శుభవార్త 28వ అధ్యాయంలో చెబుతున్నాడు. ఇదిగో మీరు జ్ఞానస్నానం చేసినప్పుడు వారందరిని కూడా నా శిష్యులుగా చేయమని చెప్పాడే కానీ, మీ శిష్యులుగా మార్చుకొనమని ఏనాడు చెప్పలేదు. కానీ ఈనాడు ప్రజలు ఆ విధంగానే బృందాలుగా మారిపోయి చీలికలయిపోతూ ఉన్నారు. క్రైస్తవులు విభజన చెంది, విభజింపబడి ఐక్యత లేనటువంటి వ్యక్తులుగా మనం మారిపోయాం. కాబట్టి మనకు ఎంతటి నూతన బోధకులు వచ్చినా, ఎన్ని గొప్ప అవసరతలు వచ్చినా, లేకపోతే ఎంత కొత్తదనం తీసుకొని వచ్చే వ్యక్తులు కనబడినా, లేదా సిద్ధాంతాలే ఉన్నా, లేదా వ్యవస్థలే ఉన్నా, ప్రతిసారి మనం గుర్తించుకోవాలి మన యొక్క దృష్టి క్రీస్తే. కేవలం క్రీస్తే. అతడే మూలము, మూల కేంద్రము. అతని మీద నుంచి మన దృష్టి కదలకూడదు. రెండవదిగా ఈ విశ్వాసం ఏదైతే క్రీస్తు నుంచి పొందుకున్నామో, ఈ వెలుగు, ఈ విశ్వాసం ఇదంతా కూడా వేల సంవత్సరాల నుంచి మన మధ్యకొచ్చింది. అంత మాత్రానికి ఔట్‌డేటెడ్ అని నువ్వు ఏనాడు భావించుకోకూడదు. ఎందుకంటే నువ్వు చదువుతున్నటువంటి పుస్తకాల్లో విషయాలు కొన్ని వందల, వేల సంవత్సరాల క్రితం విషయాలు. అవి అప్పుడు కనుగొన్నవి. ఇప్పుడు మీ స్కూల్లో, కాలేజీల్లో మీరు చదవడానికి మీకేం ప్రాబ్లమ్ లేదు. ఈజీగా చదివేస్తారు. కానీ అదే మన విశ్వాసాన్ని బట్టి 4 వచనాలు మీరు చదవండి. పరిశుద్ధ గ్రంథం మీరు చదవండి. ఈ విశ్వాసాన్ని మీకు ప్రకటిస్తా ఉన్నప్పుడు ఇది ఎప్పటి విషయాలో ఇప్పుడు అంతా వీటికి ఏం విలువ ఉంది? ఔట్‌డేట్ అయిపోయినాయి. వీటి కాలం ముగిసిపోయింది అని భావిస్తున్నటువంటి వ్యక్తులం మనం. ఒక్క విషయం గుర్తుంచుకోండి. మనకు మన పితరులు, మన పెద్దలు, మన పూర్వీకులు ఇచ్చినటువంటి ఆస్తులు ఎన్నో సంవత్సరాల క్రితానివి. కానీ అయినా వాటి యందు మాకు భాగం కావాలని పోటీపడి, కొట్లాడి మరి మనకు కావాల్సిన భాగాన్ని తెచ్చుకుంటాం. ఎందుకంటే అది మనకు విలువ ఉంది కాబట్టి. పూర్వకాలంలో ఎప్పుడో కొన్నటువంటి బంగారం రూ. 100 కానీ ఇప్పుడు 1 గ్రామే 3000 పైగా పోతుంది. మరి ఈ బంగారం పాతబడింది, పాత కాలానిది ఇప్పుడు ఉపయోగం లేదని పారేస్తున్నామా? చక్కగా ఎవరికి ఎంత వాట కావాలో అంత వాట పంచేసుకొని మరీ ఉంటారు మన ఆస్తి పంపకాల్లో. మన విశ్వాసం కూడా అంతేనండి. ఇది పాతది అని నీకు అనిపిస్తూ ఉన్నప్పటికీ దీని విలువ తగ్గలేదు. దీని విలువ పెరుగుతూనే ఉంది. దీని విలువ పెరుగుతూనే ఉంది. దాని విలువను గ్రహించిన వాడికే ఇది అర్థమవుతుంది. అంతెందుకు నిన్ను నువ్వు ప్రశ్నించుకో. నీవు పాత వ్యక్తివా? కొత్త వ్యక్తివా? ఈ లోకంలో నీవు కొన్ని పదుల సంవత్సరాలుగా జీవిస్తూ ఉన్నావు. ఈ లోకము రోజుకొక ట్రెండ్ మారుతున్నటువంటి లోకం ఇది. ఇటువంటి లోకములో ఉన్నటువంటి నీవు కొత్త వ్యక్తివా? పాత వ్యక్తివా? నీవు ఎప్పుడు నిజంగా ఒకే విధంగా ఉన్నావా? నీ తల్లి గర్భమందు నువ్వెలా ఉన్నావు? పసివాడిగా ఎలా ఉన్నావు? స్కూల్ పిల్లవాడిగా ఎలా ఉన్నావు? కాలేజీ వాడిగా, ఒక గ్రాడ్యుయేట్ చదివిన వ్యక్తిగా, లేదా ఉద్యోగం చేసే వ్యక్తిగా, పెళ్ళైన వ్యక్తిగా, పిల్లలున్న వాడిగా, ఆఖరికి వృద్ధుడిగా నీవు ఒకే విధంగా ఉన్నావా? కాదే. ప్రతి సంవత్సరానికి నువ్వు మారిపోతున్నావు. ఒకే విధంగా నువ్వు లేవు. మరి నువ్వు ఎన్ని సంవత్సరాలు జీవించావు? నువ్వు పాత వ్యక్తివని అని నిన్ను పక్కన పారేయాలనా? లేకపోతే ఎప్పటికెప్పుడు కొత్తగా ఉంటున్నావు. కొత్త విషయాలు, కొత్త ఆలోచనలు, కొత్త పద్ధతులు నువ్వు నేర్చుకుంటున్నావని నువ్వు నిజంగా పూర్తిగా కొత్తవాడివయిపోయావా?
అని నిన్ను ప్రశ్నిస్తే నువ్వేం సమాధానం చెప్పగలవు? గత సంవత్సరానికి నేటికి మధ్య నీలో కలిగినటువంటి మార్పులు నీకు తెలియదా? అయినా కూడా అది అప్పుడు పసిబిడ్డగా ఉన్నటువంటి నువ్వే కదా! నీకు తెలుసు నీవు పాతబడినటువంటి వ్యక్తివి కాదు. నీవు ఎప్పుడు కూడా కొత్తగా మారుతున్నటువంటి వ్యక్తివి. మన విశ్వాసం కూడా అంతే. ఇది వేల సంవత్సరాల క్రితమే. నిజమే, ఇది పాత వస్తువే. పాత కాలం నుంచి వస్తున్నదే. కానీ ప్రతి యుగములోను, తరములోను ఒక కొత్త రూపుతో, ఒక కొత్త వెలుగుతో, కొత్త ప్రకాశముతో ప్రతి ఒక్క వ్యక్తిని ప్రభావితం చేయగలిగేటువంటి శక్తి గలది ఈ యొక్క క్రీస్తు వెలుగు, ఈ విశ్వాసము, ఈ మతము. కావున ప్రియులకు సహోదరులారా, నీ విశ్వాసం పాతది అని అన్నంత మాత్రాన అది ఔట్‌డేటెడ్ అని నువ్వు అనుకుంటే నీ అంత మూర్ఖుడు ఇంకొకరుండరు. దాని విలువను గుర్తించు. నీవు పొందుకున్నటువంటి నీ విశ్వాసపు విలువను గుర్తించు. అది ఎంత గొప్పదో, ఎంత ప్రభావం చూపించగలదో ప్రతి తరములోనూ దీని ప్రభావం ఉంటుంది. అందుకే చూడండి, గమనించండి. అప్పుడు ప్రభువు జీవిస్తున్నటువంటి ఆ కాలం మొదలుకొని జరిగిన అనేకమైనటువంటి అద్భుతాలు ఇప్పటికీ జరుగుతున్నాయి. ఇప్పటికీ జరుగుతున్నాయి. ఎందుకంటే విశ్వసించిన వానికే జరుగుతున్నాయి. అందుకే ఆ నమ్మకము, ఆ కృప పొందగలిగే యోగ్యత మనకు ఉందా లేదా అని మనం చూడాలి. అందుకే అలా మార్చగలిగేటువంటి శక్తి ఈ విశ్వాస శక్తి, ఆ దేవుని స్పర్శ. అది మన జీవితాలన్నింటినీ మార్చేస్తుంది. నీ జీవన పరిస్థితులన్నింటినీ మార్చేస్తుంది. అవును, ఇది వాస్తవము. నీ జీవితం ఎటువంటిదైనా అది మార్పు చెందాలని నువ్వు అనుకుంటున్నావా? కోరుకుంటున్నావా? గమనించు. ఖచ్చితంగా క్రీస్తు శక్తితోనే ఇది సాధ్యమవుతుంది. నువ్వు ఎంత ఆధునికమైన వ్యక్తివైనా, ఎంత ఆధునికమైనటువంటి విజ్ఞానంతో నింపబడిన వ్యక్తివైనా గుర్తుంచుకో. నీవు ఈ పాత విలువలు నీ జీవన మనుగడకు ఎంతో అవసరం. ఈ విలువలను, ఈ విశ్వాస సత్యాలను, ఈ క్రీస్తు బోధనలను మనం విడిచినప్పుడు మనలో నిజంగా క్రూరమైనటువంటి జంతువులుగా మనం జీవించాల్సిన పరిస్థితిగా మారుతుంది. కాబట్టి ప్రియులకు సహోదరులారా, ఈనాడు మనమందరము కూడా దేవుని కృపలో ప్రార్థన చేద్దాం. దేవా, నేను పొందుకున్నటువంటి ఈ విశ్వాసము ఎంతో ప్రాచీన కాలమైనది. అయినా కూడా నేటికి ఎంతో ప్రభావవంతమైనది. నా జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. నా జీవన గమనాన్ని ఇది మార్చేస్తుంది. ఆ నమ్మకము నాకుంది. ఆ నమ్మకంతో నేను బ్రతుకుతున్నాను. చీకటిలో జీవించేటువంటి ప్రజల మీద గొప్ప వెలుగు సిద్ధించినట్టుగా మా చీకటి బ్రతుకుల మీద మీ వెలుగు అంతే ప్రకాశవంతంగా వెలగాలి. ఆ వెలుగునందు మేము ముందుకు సాగాలి. ఆ కృపను మాకు దయచేయమని ఈనాడు మేము ప్రార్థిస్తున్నాం. ప్రభువు మిమ్ము హేరాళముగా దీవించుదురుగాక. ఆమేన్.